జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు మంచి విషయము, శ్రావణ మాసము విశేషాలు. శ్రావణ మాసం శుద్ధ విదియ రోజు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ మాసం శుద్ధ తదియ రోజు ఆండాళ్ళమ్మ తిరునక్షత్రం, అంటే మన గోదాదేవి పుట్టినరోజు. శుద్ధ పంచమిని నాగపంచమిగా కొన్ని ప్రాంతాల్లో నాగేంద్ర స్వామిని ఆరాధిస్తారు. వరలక్ష్మి వ్రతము రెండవ శుక్రవారం చేసుకునే వ్రతము. ఇకపోతే పౌర్ణమి, శ్రావణ పౌర్ణమిని రాఖీ పౌర్ణమి అని, హయగ్రీవ జయంతి, ఈ రెండు పండుగలు చేసుకుంటారు. ఈ నెలలో వెంకయ్య స్వామి వారికి ఆరాధన ఉత్సవాలు జరుగుతాయి. రాఘవేంద్ర స్వామి వారికి కూడా ఆరాధనా ఉత్సవాలు ఈ నెలలో జరుగుతాయి. ఇకపోతే చౌడేశ్వరి అమ్మవారి జయంతి కూడా ఈ నెలలోనే వస్తుంది. వెంకటేశ్వర స్వామి వ్రతము, నారసింహ వ్రతము, సూర్య షష్ఠీ వ్రతము అని కొన్ని ప్రాంతాలలో ఈ వ్రతాలని ఆచరిస్తారు. ఈ నెలలో వరాహ జయంతి కూడా వస్తుంది. ఇంకపోతే శ్రీకృష్ణ జన్మాష్టమి కూడా మనకి ఈ నెలలోనే వస్తుంది. ఈ నెలలో అంటే శ్రావణ మాసంలో మన కోరికలు తొందరగా నెరవేరాలంటే పరమేశ్వరునికి పంచదారతో అభిషేకం చేస్తే స్వామి దయా అనుగ్రహం మనకి తొందరగా లభిస్తుంది. జై శ్రీమన్నారాయణ. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.